నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు శాసనసభ ముందుకు 2 చరిత్రాత్మక బిల్లులు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టనున్న సర్కార్. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం. హామీల అమలులో ప్రభుత్వం చేతులెత్తేసిందని భారాస విమర్శ. కమలం గులాబీ పార్టీది గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ అని హస్తం ఎదురుదాడి. భారత్ చైనా సహకారం ప్రపంచ శాంతి సమృద్ధికి అవసరం. విభేదాలు వివాదాలుగా మారకుండా యత్నిస్తున్నామన్న మోదీ. ఉక్రెయిన్లో శాంతి కోసం చర్చలకు సిద్దమైన అమెరికా, రష్యా. ఈ వారంలో పుతిన్తో ట్రంప్ భేటీ అవుతారన్న ప్రత్యేక రాయబారి. రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ 2 చారిత్రాత్మక బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనుండగా బీసీ కోటాకు సంబంధించిన 2 బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందు ఉంచనున్నారు. ఆ 2 బిల్లులపై నేడు రేపు శాసనసభ మండలిలో ప్రత్యేక చర్చ జరగనుంది. శాసనసభ ముందుకు ఇవాళ 2 చారిత్రాత్మక బిల్లులు రానున్నాయి. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు 42% పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించనుంది. ఇప్పటికే మంత్రివర్గం ఈ బిల్లులకు ఆమోదం తెలపడంతో వాటికి శాసనసభ ఆమోదం కోసం ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ మండలిలో ఇవాళ రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం బీసీ జనాభా లెక్కలు కులాల వారీగా వెల్లడయ్యాయి. బీసీల జనాభా ప్రకారం వారికి సామాజిక న్యాయం కల్పించేందుకు రిజర్వేషన్లను 42% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో 29% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందులో బీసీలకు 25%, ముస్లింలకు బీసీఈ కింద 4% ఉంది. రిజర్వేషన్లు 42% పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ హాల్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా బీసీ కోటాకు సంబంధించిన 2 బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందు ఉంచనున్నారు. విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరో బిల్లు శాసనసభ ముందుకు రానున్నాయి. హిందూ ధార్మిక సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రవేశపెడతారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహా బోర్డు కోసం చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లులతో పాటు తెలుగు విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లులపైన అసెంబ్లీలో చర్చ జరగనుంది. మెస్ డైట్ ఛార్జీల పెంపు, ట్రామా కేంద్రాల ఏర్పాటు, విదేశీ ఉపకార వేతనాల్లో జాప్యం, పర్యాటకానికి ప్రోత్సాహం, ప్రభుత్వ వెబ్సైట్లలో జీవోలు, హెచ్ఎండిఏ భూముల తాకట్టు, టీ ప్రైడ్ కింద రాయితీ అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు, కళ్యాణమస్తు, ఇందిరమ్మ ఇళ్లు, సీతారామ ఎత్తిపోతల, ఫార్మాసిటీ కోసం భూసేకరణ, విత్తనోత్పత్తి, వరికి బోనస్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, ధాన్యం సేకరణ, తమిడిహట్టి ఆనకట్ట అంశాలు మండలి ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. యువతకి ఉపాధి కోసం దాదాపు 6,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఆయా సంక్షేమ శాఖలు అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నాయి. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్లతో సమీక్ష నిర్వహించి పథకం విధి విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత యువతకు భారీగా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
దాదాపు 5 లక్షల మంది యువతకి ఉపాధి కల్పించేందుకు 6,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్నేళ్ల తర్వాత స్వయం ఉపాధి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుండటంతో యువత నుంచి భారీ సంఖ్యలో అర్జీలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వాలు అంచనా వేస్తోంది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ దాదాపు 1,200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల్లో అధిక మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళిక ఆమోదించింది. తొలి ఏడాది 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన 2,000 కోట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 విభాగాలుగా విభజించింది. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు రుణం అందిస్తుంది. అందులో 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. అందులో 70% రాయితీ కల్పిస్తుంది. కేటగిరీ 3 కింద 2 లక్షల నుంచి 3 లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60% రాయితీ లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు ఆశల పల్లకి చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక చేతులెత్తేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ సర్కార్ విధానాల వల్ల పెరగాల్సిన రాష్ట్ర రాబడి నానాటికి తగ్గిపోతుందని ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 184 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను హరీష్ రావు అందజేశారు. కేసీఆర్ హయాంలో భూముల ధరలు విపరీతంగా పెరగ ప్రస్తుతం అమ్ముకుందామంటే రేట్లు లేకుండా పోయాయని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో మొత్తం అభివృద్ధి గుర్తుపడ్డది. ఇలా అభివృద్ధి జరగకుండా ఏ రకంగా జరుగుతుందో కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. అందరూ కూడా అనుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి. ఎకరం భూమి మంచి 30 లక్షలు 40 లక్షలు కేసీఆర్ ఉన్నారు. ఒక అద్దెకరం అమ్మాలంటే కొట్టుబడి దిగులేదు. అంత ఆగం పట్టించేసిన వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా పెట్టుబడి తగ్గిపోయి కొనే వాళ్ళు లేదు. ఎందుకంటే నడుస్తుంది, ముఖరికి పోతలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోయి, రాష్ట్రం యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గిపోయి, మన జిఎస్టీ తగ్గిపోయి, ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయి, పెరగాలి కానీ తగ్గు రూపం పట్టిందంటే నీ పరిపాలన చేతగాక పరిపాలన వైఫల్యం వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, తప్పుడు విధానాల వల్ల ఆదాయం తగ్గుతుంది. ప్రజలందరికీ కూడా ఇబ్బందులు వస్తాయి. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉత్తమాటలతోనే సీఎం రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. నడత పనితీరు ఆధారంగా గౌరవం గుర్తింపు ఉంటుంది తప్ప దుకాణంలో కొనే వస్తువు కాదని ఆమె ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. కేసీఆర్ అంటే భవిష్యత్తులో తెలంగాణ ఫ్యూచర్, తెలంగాణ చరిత్ర అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నేను రైతు బంధు ఇయ్య కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా. నేను రుణమాఫీ చెయ్య కానీ బాగా రుబాబుగా మాట్లాడతా. నేను సాగునీరు ఇయ్య కానీ సోది ముచ్చట్లని చెప్తా. అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. నేను జాబ్ క్యాలెండర్ ఇయ్య కానీ జోరుగా అబద్దాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు. ఇయ్యాల రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. మన నడక బట్టి, మన నడత బట్టి, మన మాట తీరు బట్టి, మన పనితీరు బట్టి ఉంటది. అంతేగాని కొనుక్కొద్దామంటే దుకాణంలో రాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు. బీజేపీ బీఆర్ఎస్ బంధం గల్లీలలోని ఢిల్లీలో దోస్తీలా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రూపాయి సాయం చేయలేదని ఆక్షేపించిన ఆది శ్రీనివాస్ కనీసం ప్రధాన ప్రాజెక్టులకు పైసా విదల్చలేదని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్తీ బారాసాతో రాచరిక పరిపాలన గత 10 ఏళ్లు జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ. ఫెడరల్ ప్రభుత్వంలో రూపాయి తెలంగాణ నుంచి వెళ్తే మీరు ఇచ్చేది 42 పైసలే. మీరు సబర్మతిని శుభ్రపరుచుకుంటారు,
కేంద్ర నిధులతోని, గంగా నదిని శుభ్రపరుచుకుంటారు కేంద్ర నిధులతోని. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే మూసీ నది రివర్ ఫ్రంట్ నిధులు ఇవ్వమంటే ఇవ్వరు, RRR కు నిధులు ఇవ్వమంటే ఇవ్వరు, మెట్రోకు నిధులు ఇవ్వమంటే ఇవ్వరు. ఆపేది మీరే కదా అంటున్నాం. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. మొన్నటి బడ్జెట్ లో అనా పైసా తెలంగాణ తీసుకురాని మీరు ఈరోజు పగటి కళ్ళు అంటూ వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పినటువంటి మాట చెప్తూ ఇక్కడ రాచరికపు పాలన జరుగుతుందని చెప్పినటువంటి మాట్లాడడాన్ని నేను తప్పుపడతా ఉన్నాను. వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రగఢ్ కోట అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో కలిసి కోటాను సందర్శించిన మంత్రి కోట పైభాగంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి కోనేర్లను పరిశీలించారు. కోట అభివృద్ధికి 25 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. పురావస్తు శాఖ ద్వారా సంబంధిత అధికారులు పంపించి దాన్ని స్టడీ చేయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి. రెండవది, మొదటిసారిగా రావడం జరిగింది కాబట్టి కొంత ముందుకు పోవడం కోసం తక్షణమే 25 లక్షలు దీని పుట్టు పూర్వతలు తెలిసిన తర్వాత ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం కింద ఆలోచించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. వాస్తవం చూస్తే నేను కౌలాస్ అనే కోట చూసిన యాక్చువల్ శిథిలావస్థలో ఉంది. ఇప్పటికైతే కొంత కోట ఇప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రోజు స్టడీ చేద్దాం, దీనికి ఎంతో కొంత రూపం ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తాను. ఆదివారం తెల్లవారుజామున కొందరు ఆగంతకులు ఇంట్లోకి చొరబడ్డ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. తనతో పాటు తన భర్త మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డికి భద్రత కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. 2 రోజులుగా మహబూబ్ నగర్లోనే ఉన్నారని, హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన ఇంట్లోకి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వంటగదిలో నుంచి ఇంట్లోకి చొరబడి అన్ని గదులు తిరిగినట్టు సీసీ కెమెరాల దృశ్యాలు నమోదైనట్లు వివరించారు. తాను ఇంట్లో ఉంటే ఏం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే సమగ్ర విచారణ జరిపి ఆగంతకుని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. గారు నా భద్రత గురించి ఆలోచించాలి. అంటే మా ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసు. మా ఫ్యామిలీలో కూడా గతంలో మా ఫాదర్ మీద జరిగినటువంటి నక్సలైట్ల అటాక్ గురించి కూడా వాళ్ళకి తెలుసు. అంతా బాగుందని మనం అనుకోవచ్చు కాక, అంటే ఎక్కడో చోట మాకు మెరమెర అనిపిస్తుంటది సెక్యూరిటీ విషయంలో. నా హస్బెండ్ కూడా నేను సెక్యూరిటీ అడిగిన, వాస్తవంగా నరసింహారెడ్డి గారికి కూడా ఎక్స్ఎమ్మెల్యే, వారికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎక్కడంటే వారు కూడా తిరుగుతూనే ఉంటారు కాన్స్టిట్యున్సీలలో. మా ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మీరు సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోర్టు లెటర్ కూడా ఇచ్చారు. ఇప్పటిదాకా వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేదు. సో నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా, ఇవాళ మా ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. దేశ రాజకీయాల్లో సమూల మార్పు కోసమే బీజేపీ పుట్టిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లో UR1 అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తో కలిసి రఘునందన్ రావు పాల్గొన్నారు. దేశంలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని రఘునందన్ అన్నారు. ఆర్థికంగా బలంగా ఉండే ఆర్యవయస్సులు రాజకీయాల్లోనూ మరింతగా రాణించాలని రఘునందన్ ఆకాంక్షించారు. పలు పేర్లతో పిలువబడే వయసులంతా సంఘటితమవ్వాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. భారతీయ జనతా పార్టీకి ప్రాణం పోసిన నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి అని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. వరంగల్లో నిర్వహించిన వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న విద్యాసాగర్ రావు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. వాజ్పేయి ఆశయాలు, సిద్ధాంతాలను కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధిక స్థానాలు గెలిచేందుకు కార్యకర్తలు అహర్నిశలు పనిచేయాలని విద్యాసాగర్ రావు సూచించారు. ఇంతకు వాజ్పేయి గారు ఈ భారతదేశాన్ని కుదిపేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘ్ కానివ్వండి, జనతా పార్టీ కానివ్వండి, తర్వాత భారతీయ జనతా పార్టీకి ప్రాణం పోసినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావునికి నిజమైన నివాళిని మనం అర్పించాలంటే అత్యధిక ఎమ్మెల్యే స్థానాలను మన ఓరుగల్ జిల్లా ఇవ్వాల్సినటువంటి అవసరం. నాకు పెద్ద ఆశ ఇప్పుడు ఏం లేదు, ఉండడానికి కూడా వీల్లేదు. ఒక మిమ్మల్ని చూడాలనేటువంటి ఆశ తప్ప ఇంకేం లేదు.
రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులను నియంత్రించడం అవసరమే అయినప్పటికీ అది వెంటనే నిర్మూలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. అందుకోసం విద్యా కమిషన్ తరహాలో హెల్త్ కమిషన్ వేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఆరోగ్యానికి వ్యతిరేకంగా నకిలీ డాక్టర్ అనే అంశంపై జరిగిన సమావేశానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఎంపీలు అవగాహన లేకుండా అధిక మోతాదులో ఔషధాలు సిఫారసు చేస్తున్నారని, అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స అందిస్తున్న ఆర్ఎంపీలకు శిక్షణ ఇప్పించాలని సూచించగా వైద్యులు వ్యతిరేకించారు. ఆర్ఎంపీ అనే వ్యవస్థ ఉంది. మీరు ఏ పేరుతో పిలిచినా నకిలీ అన్నా ఏదన్నా ఉందనేది వాస్తవం. ఇక దాని మీద మళ్ళీ భిన్నాభిప్రాయాలకు అవకాశం అయితే లేదు. 29,000 మంది దాకా ఉన్నారు. అది రూపుమాపటం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా ప్రమాదకరమైన పరిణామం. దాన్ని మనం నియంత్రించడం అవసరము అనేది ఇవాళ ఒక అభిప్రాయం మీరు వ్యక్తం చేసిన దాంట్లో ఒక బలమైనటువంటి అభిప్రాయం. అది రూపుమాపటం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. మీ ముందు నేను కుప్పిగంతులు వేసి కూడా ప్రయోజనం లేదు. నాకు తెలిసిననుకొని ఎగరబోతే అది నష్టం చేస్తుంది, సమాజానికి నష్టం చేస్తుంది. కాబట్టి నేను బాగా ఆలోచించి చేసే ప్రతిపాదన ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర దాన్ని కట్టడి చేయడానికి, నియంత్రించడానికి ప్రయత్నం అయితే జరగాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మత్స్యబొల్లారంలోని డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలంటూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెత్తలో కూర్చొని ధర్నా చేశారు. ధర్నా విరమించాలని పోలీసులు కోరినా పట్టించుకోకుండా సుమారు 2 గంటల పాటు దుర్వాసనను భరిస్తూ అక్కడే బైఠాయించారు. గతంలో వెంకట్రెడ్డి 20 ఎకరాల భూమిని శ్మశాన వాటిక కోసం ఇచ్చారని, ఆ స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చడంతో కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డులో కొందరు నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మర్రి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. అధికారి హయాంలో యుఎల్సి ల్యాండ్లు మాయమైపోతున్నాయో మీ అందరికి తెలుసు. కాబట్టి అతని మీద కూడా చర్యలు తీసుకునే విధంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే ఈ అధికారి ఇక్కడనే ఉంటే మొత్తం అల్వాల్ని నాశనం చేసిపోతాడు. ఒక్కసారి ఎంక్వైరీ చేయడానికి వస్తే ఎంత అక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒక హిందూ శ్మశాన వాటికని పట్టించుకోకుండా ఇక్కడ వ్యాపార కేంద్రంగా చేసినందుకు ఆయన నిజంగా డీసీకి ఇవాళ ఇంత పెద్ద ధైర్యం తప్పకుండా ఇది పోరాటం చేసి ఈ యొక్క హిందూ శ్మశాన వాటికని సాధించుకునేందుకు మేము నిద్రపోను. ప్రభుత్వ భూములు విక్రయించే ఆలోచన విరమించుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరా పార్కు ధర్నా చౌక్లో రాష్ట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు. ప్రభుత్వ స్థలాలు ప్రజల అవసరాలకు, పేదల ఇల్లు నిర్మించేందుకు, ప్రభుత్వ వసతి గృహాల కొరకు వినియోగించాలి కానీ అమ్మడానికి కాదని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వ హాస్టళ్లకు, గురుకులాలకు స్థలాలు కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్యాకెట్ గర్ల్స్ కు, బాయ్స్ కు 500 ప్యాకెట్ ఇవ్వాలని కొట్లాడుతున్నాం. అది తొందరగా అయితేనే. ముఖ్యంగా ప్రభుత్వము మరి గవర్నమెంట్లు సిటీలో 250 హాస్టల్ ఉన్నాయి. ఒక్కదానికి కూడా సొంత భవనం కట్టరా? వెంటనే అందరికీ స్థలాలు అమ్మొద్దు. అంతటన్నీ మాకు హాస్టల్ ఎడబెడతామని నేను అడుగుతున్నా. మాకు ఆ స్థలాలు కేటాయించు. మా బిల్డింగ్ కట్టడానికి ప్రధానమంత్రితో మాట్లాడి ఒప్పించి మొత్తం బిల్డింగ్ స్థలాలు ఖర్చు తీసుకొస్తా. 3 ఏళ్ల నుంచి మాకు రెంట్ వస్తలేదు, ఖాళీ చేయమంటారు. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా హాస్టల్ ఏ ఒక్క హాస్టల్ ఖాళైనా పిల్లలందరినీ తీసుకుపోయి ప్రగతి భవన్ లో వెళ్తా. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 10వ తరగతి విద్యార్థి గుండా కార్తికేయ చదరంగంలో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో యాద్గార్పల్లిలో ఏర్పాటు చేసిన పోటీల్లో 180 బోర్డులపై వేగవంతంగా పావులు కదుపుతూ 5,334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఇన్ ఫ్లాస్లో పోలార్కులో పజిల్స్ ను 9 నిమిషాల 41 సెకండ్లలో పరిష్కరించి రికార్డు సాధించాడు. ఈ రికార్డు సాధించడంతో రికార్డును ధృవీకరిస్తూ సర్టిఫికెట్ను అందజేశారు. చిన్న వయసులోనే రికార్డు నెలకొల్పడం అభినందనీయమని డైమండ్ చెస్ అకాడమీ కోచ్ శెట్టి దివ్యశ్రీ అన్నారు. కార్తికేయకు చెస్లో మరిన్ని మెలకువలు అందిస్తూ ప్రోత్సహిస్తామన్నారు.
స్వశక్తితో బతకడం ద్వారా మహిళల ఆత్మగౌరవం మరింతగా పెరుగుతుందని డీజీపీ జితేందర్ అన్నారు. సమాజంలో సగ భాగమున్న మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి విధి అని తెలిపారు. మహిళలు గృహిణిగా, తల్లిగా, ఉపాధ్యాయురాలిగా, స్నేహితురాలిగా, కూతురులా ఇలా భిన్న పాత్రలు పోషిస్తూ మగవాడి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని కొనియాడారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారి భాగస్వామ్యంతో ఉద్యోగ మేళా నిర్వహించారు. స్త్రీలు విజ్ఞానంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే స్వశక్తితో స్వతంత్రంగా బతకవచ్చని వక్తలు పేర్కొన్నారు. జాబ్ మేళా ద్వారా దాదాపు 2,323 మంది ఉద్యోగాలు పొందినట్లు నిర్వాహకులు వెల్లడించారు. Self-respected women and independent women, we must first acquire the knowledge, skills, very very important, so that you can lead your life independent of any other support. Who have acquired knowledge, who have acquired skills, they are self-employed or employed in some organization. Confidence of these women is different from other women. Some people may feel that cleaning this hall would be a menial job, but all of us should know that if somebody does not clean this room, what will be our position? But at the same time, everybody need to be independent in this modern world. So far, about 1,200 lady aspirants have come to get into different jobs. We got 2,323 jobs, 2,323 jobs are there already. 2,800 people already enrolled on Google application. To respect women, we have planned to conduct this. Short notice, so many aspirants, so many job seekers, now most vibrant women, educated people have come forward to get into some job. పర్యావరణ పరిరక్షణకై తప్పించి తన చిత్రలేఖనంతో సమాజంలో మార్పు తేవాలనే సంకల్పంతో పాలపర్తి వెంకటేశ్వర్లు వేసిన చిత్రాలను ఆయన కుమారుడు పాలపర్తి రమేష్ చిత్ర ప్రదర్శనకు ఉంచారు. వెంకటేశ్వర్లు దాదాపు 60 వసంతాల పాటు వందలాది చిత్రాలను అవలీలగా వేస్తూ ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రీతిని చాటుకున్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లో ఆయన నివాసంలో దాదాపు 400 చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచినట్లు ఆయన కుమారుడు రమేష్ పేర్కొన్నారు. ప్రకృతి రమణీయతను, ప్రకృతి సౌందర్యాన్ని, పంచభూతాల పరిభ్రమణను సైతం తన చేతితో సహజ రంగులను ఉపయోగించి చిత్రాలను గీసేవారన్నారు. చిత్రలేఖనంపై ఆయనకు ఉన్న మక్కువ, ప్రకృతితో పెనవేసుకున్న ఆయన బంధం చిత్రాల రూపంలో ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రకృతి ఎంత ముఖ్యమో జనాలకు తెలియడానికి ఇది బాగా స్ఫూర్తినిస్తుందని ఈ ఆర్ట్ గ్యాలరీని మా నాన్నగారు తను వేసి 2000 సంవత్సరంలో వదిలి వెళ్లిపోయిన ఈ కళాఖండాలన్నింటినీ తీర్చిదిద్ది ఈ ఆర్ట్ గ్యాలరీ తయారు చేశారు. సో దాని గురించి రేపు ఆయన చనిపోయిన దినం కాబట్టి ఆ రోజున మానసిక దివ్యాంగులను పిలిచి, పిల్లల్ని పిలిచి వాళ్ళకి కలర్ ఇస్ ఫన్ అనే థీమ్తో ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళతో బొమ్మలు వేయించి ఈ మొత్తము ఆయన హాబీగా ఈ ప్రకృతి అంతా చేసి పెట్టారు కాబట్టి ఆ హ్యాపీనెస్ వాళ్ళకు కూడా కలగాలని వాళ్ళని పిలిచి ఆ కలర్స్ వేయిస్తారు. మానవ సేవ మాధవ సేవ అన్న సేమ్ దృక్పథంతోనే దివ్యాంగులకి వీల్ చైర్స్, క్యాలిపర్స్, ఆర్టిఫిషియల్ లిగ్స్ ఇచ్చి ఈవినింగ్ పూర్తి చేస్తారు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి 3 రోజుల పాటు నిర్వహించే 10వ రైజీనా డైలాగ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలో ప్రారంభిస్తారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్, అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా సహా 125 దేశాల నుంచి 3,500 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ప్రతినిధుల్లో 20 దేశాల విదేశాంగ మంత్రులు ఉంటారు. 5 రోజుల పర్యటనకు లక్సాన్ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానిగా మన దేశానికి ఆయన రావడం ఇదే తొలిసారిగా తైవాన్ ప్రతినిధి బృందం హాజరు కానుంది. విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ దీన్ని నిర్వహిస్తోంది. కాలచక్ర, ప్రజలు, శాంతి, భూగోళం అనే ఇతివృత్తంతో చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్లో శాంతి కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరపనున్నారు. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్తో యుద్ద విరమణ అంశంపై పుతిన్, ట్రంప్ ఫోన్లో సంభాషించిన తర్వాత 2 దేశాలు ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. తర్వాత సౌదీ అరేబియా వేదికగా అమెరికా, రష్యా ప్రతినిధులు భేటీ అయ్యారు. అమెరికా చేసిన 30 రోజుల యుద్ద విరమణ ప్రతిపాదనకు ఉక్రెయిన్, రష్యాలు అంగీకారం తెలిపాయి.